హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మేము బాగున్నాము. మీరు కూడా బాగున్నారని తలస్తూ ఉన్నాము. బైబిల్ గ్రంథంలోని స్త్రీలను గురించినటువంటి సందేశాలు మొదలు పెట్టాలన్న ఆశతో ఈ దినం మీ మధ్యలోనికి మీ ముందుకు వచ్చాము. మార్నింగ్ స్టార్ మినిస్ట్రీస్ వారి తెలియచేసినటువంటి ఈ యొక్క బైబిల్ స్త్రీల అంశములకు మిమ్మల్ని ప్రేమతో స్వాగతం పలుకుతూ ఉన్నాం. ఇది ఆదికాండము నుండి కాకుండా ప్రకటన గ్రంథములో నుంచి వెనుక నుండి ముందుకు వెళ్దామన్న సదుద్దేశం మాలో కలిగి ఉన్నాము. అందువలన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఉన్నటువంటి స్త్రీని గురించి అంశం ఏంటంటే సూర్యుని ధరించినటువంటి స్త్రీ. 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు నేను ఇప్పుడు తెలియచేస్తూ ఉన్నాను. అప్పుడు పరలోకమందు ఒక గొప్ప సూచన కనబడెను. అదేదనగా సూర్యుని ధరించుకొనిన ఒక స్త్రీ, ఆమె పాదముల క్రింద చంద్రుడును, శిరస్సు మీద 12 నక్షత్రముల కిరీటమును ఉండెను. ఆమె గర్భిణి అయి ప్రసవవేదన పడుచు ఆ నొప్పులకు కేకలు వేయుచుండెను. అంతటా పరలోకమందు ఇంకొక సూచన కనబడెను. ఇదిగో, ఎర్రని మహాఘట సర్పము, దానికి 7 తలలను 10 కొమ్ములను ఉండెను. దాని తలల మీద 7 కిరీటములుండెను. దాని తోక ఆకాశ నక్షత్రముల్లో 3వ భాగము నీడ్చి వాటిని భూమి మీద పడవేశెను. కననయున్న ఆ స్త్రీ కనగానే ఆమె శిశువును మృంగివేయవలనని ఆ ఘటసర్పము స్త్రీ ఎదుట నిలుచుండెను. అయితే ఈ సూర్యుని ధరించినటువంటి ఈ స్త్రీని గురించి బైబిల్ పండితుల్లో కూడా ఏకాభిప్రాయం లేదండి. ఇక్కడ మనం చూస్తే 12వ అధ్యాయాన్ని మనము 4 విభాగాలుగా విభజించవచ్చు. ఒకటి, మొదటి విభాగంలో సూర్యుని ధరించినటువంటి స్త్రీ గురించి ఉంది, మొదటి 6 వచనాల్లో. తరువాత 7 నుండి 12 వచనాల్లో పరలోకములో యుద్ధం. 3, ఇశ్రాయేలీల మహాశ్రమ విడుదల 13వ వచనం నుండి 16వ వచనం వరకు. మిగిలింది 17వ వచనం అన్నమాట. ఈ 17వ వచనంలో హేయమైన వస్తువులన నిర్జనం లేదా అనగా శేషం నిలిచి ఉండడం అనేటువంటి యొక్క అంశాలు, ఈ 4 మాటలు మనం 12వ అధ్యాయంలో మనం చూస్తాం. మొట్టమొదటిగా స్త్రీ ఎవరు అంటే, స్త్రీ ఎలా ఉంది? స్త్రీ ఎలా ఉంది? సూర్యుని ధరించింది, పాదముల క్రింద చంద్రుడున్నాడు, 3 12 నక్షత్రాల కిరీటం ఉంది, 4 ఆమె గర్భిణి. అయితే ఈ స్త్రీ ఎవరు? ఇశ్రాయేలు దేశం అనగా పురాతన సంఘం లేదా ఇశ్రాయేలీలకు సంబంధించినటువంటి జాతిగా లేదా ఒక జనాంగంగా మనం చెప్పుకోవచ్చు. ఈ స్త్రీని గురించి చాలామంది పరిశోధకుల ప్రకారం ఇశ్రాయేలీల జనాంగానికి ప్రతీకంగా భావించబడుతుంది. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 7-8 వచనాల్లో మనం చూస్తే, ప్రసవవేదన పడక మునుపు ఆమె పిల్లను కనినది, నొప్పులు తగులక మునుపు మగపిల్లను కనినది అని వ్రాయబడింది. అలాగే అట్టి వార్త ఎవరు వినియుండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా? ఒక్క నిమిషంలో ఒక జనము జన్మించునా? ఈ వచనాలను బట్టి ఇశ్రాయేలీలకు సంబంధించినటువంటి ప్రవచనం ఇందులో కనిపిస్తుంది. సూర్యుడు తండ్రి, చంద్రుడు తల్లి. అంటే యాకోబు అంటే లేదా ఇశ్రాయేలీయుడు, యాకోబుగా ఉన్నటువంటి అతను దేవుడు అతన్ని ఇశ్రాయేలుగా మార్చి ఉన్నాడు కదా. అయితే ఈ సూర్యుని ధరించటం అంటే ఈ చంద్రుడేమో ఆమె యొక్క భార్య, యాకోబు యొక్క భార్య రాహేలుకు సూచనగా ఉంది. సూర్యుడు అంటే ఇశ్రాయేలుకు సూచనగా ఉంది. 12 నక్షత్రములు అంటే ఆ యొక్క ఇశ్రాయేలుకు పుట్టినటువంటి కుమారులుగా మనం ఈ ప్రవచనాన్ని బట్టి మనం ఆలోచన చేయవచ్చు.
యోస్ యోసేపు కళను గురించి మనం ఒకసారి గమనిస్తే ఆదికాండము 37వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దామా. ఆదికాండం 37వ అధ్యాయము 9-10 వచనాలు. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియచేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములు నాకు సాష్టాంగపడినని చెప్పెను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కల ఏమిటి? నేనును నీ తల్లియు నీ సహోదరులు నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగపడుదమా అని గద్దించెను. అతని సహోదరులు అతని అందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకునెను. చూసారు ఇక్కడ. అలాగే మనం చూసినట్లయితే క్రైస్తవ సంఘం నూతన సంఘంగా ఇంకొంతమంది పరిశోధకులు భావిస్తారు. అయితే ఈమె ముఖ్యంగా తన యొక్క మాతృత్వాన్ని, బాధ్యతలను సూచించేలా ఉన్నది. ఈమె యేసును కన్నది అని చెప్పి కొంతమంది అభిప్రాయపడతారు. ఇది సంఘమని, క్రీస్తు వచ్చినట్టుగాక ఇశ్రాయేలు వంశము నుండి ఆయన వచ్చాడని గుర్తించాలి. మరియ తల్లి, ఈమె మరియ అని ఎందుకు అంటారంటే ఆమె గర్భవతిగా కనిపిస్తుంది కదా, అందుకని మరియ కుమారుని జన్మిస్తుంది కాబట్టి ఈ విభాగం మొత్తం చరిత్ర వ్యాప్తంగా ఉన్న సంఘటనల మూలంగా ఉంది కాబట్టి ఇది పూర్తిగా మరియ కాదని మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ శిశువు ఎవరు? ఇది స్పష్టంగా యేసుక్రీస్తును సూచిస్తుంది. కీర్తనల గ్రంథం 2వ కీర్తన 9వ చరణంలో మనం చూద్దామా. 9వ చరణం. ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టెదవు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్కచెక్కలుగా పగలగొట్టెదవు అని ఇక్కడ వ్రాయబడింది. ఇది స్పష్టంగా. అయితే ఇక్కడ గలతీ పత్రికలో కూడా మనం చూసినట్లయితే గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో 4వ అధ్యాయం 4వ వచనం గలతీ పత్రిక. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను అని రాయబడింది. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే యేసు మరియమ్మకు, స్త్రీకి మరియ తల్లి అని చెప్పి కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తారు ఈ స్త్రీని బట్టి. అయితే మరియ తల్లి అనడానికి సరైనటువంటి ఆధారాలు లేవు. మరియ తల్లి కుమారుని జన్మించినప్పుడు హేరోదు జ్ఞానులు వచ్చి హేరోదును అడుగుతుంటారు కదా, యూదుల రాజుగా పుట్టిన మా రాజు ఎక్కడ ఉన్నాడు అని. అప్పుడు ఆయనకు చాలా కోపం వస్తుంది కదా. ఈ యోసేపు కలల్లో మనం యాకోబుకి ఏ రీతిగా కోపం వచ్చిందో, మా తల్లి, అలాగే నీ తల్లి, నీ సహోదరులు మేమంతా వచ్చి నీకు నమస్కారం నిజంగా చేస్తామా అని అడుగుతున్నట్లే, అలాగే యేసు పుట్టినప్పుడు హేరోదుకు కూడా అంతే కోపం వచ్చినట్లుగా మనం గ్రంథాల్లో చూస్తాం కదండి. అయితే ఇక్కడ ఈమె మరియమ్మ అయితే కాదని మనం గమనించాలి. ఎందుకంటే చాలా చరిత్ర జరిగింది, చాలా కాలం గడిచిపోయింది. హేరోదు కోపం వచ్చింది, ఆ జ్ఞానులు తిరిగి రాలేదని, మరలా వచ్చి విషయాన్ని నాకు తెలియపరచలేదని హేరోదుకు కోపం వచ్చింది. అయితే ఈ స్త్రీ ఒక్కతే పారిపోయినట్లుగా ఈ ప్రకటన గ్రంథంలో చూస్తాం. కానీ ఆమె మరియమ్మతో పాటు యోసేపు కూడా ఉన్నాడు కదండి. కాబట్టి ఈమె మరి అయితే కాదని మనం గమనించాలి. అయితే ఇక్కడ ఈ సాతాను పెద్ద ఈ యొక్క సర్పం అనేటువంటిది అతనికి ఆ బిడ్డను తినేయవాలనని లేదా ఆ బిడ్డను హాని చేయవాలని చెప్పి చూస్తున్నట్లుగా మనం ఈ వచనాల్లో మనం చూస్తాం. అయితే ఆ స్త్రీ అరణ్యమునకు పారిపోయిందని కూడా మనం చూస్తాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 25వ వచనంలో మనం చూస్తే, ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుడి భక్తులను నలగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబూనుకును. వారు ఒక కాలములు అర్ధకాలము అతని వశమునుంచబడుదురు అని రాయబడింది. మరొక వచనాన్ని చూద్దామా. దానియేలు గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాయబడింది. నారబట్టలు వేసుకొని ఏటిపైన ఆడుచున్న
ఆ మనుష్యుని మాటను నేను వింటిని. ఏమనగా, అతడు తన కుడి చేతిని ఎడమ చేతిని ఆకాశము వైపుకెత్తి నిత్యజీవియగు వాని నామమును ఒట్టు పెట్టుకొని ఒక కాలములు అర్ధకాలము పరిశుద్ధ జనము యొక్క బలమును కుట్టివేయుట ముగింపబడగా సకల సంగతులు సమాప్తములగుననెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క వచనాలను బట్టి మనం చూస్తే ఈ స్త్రీ ఒక జనాంగానికి, ఇశ్రాయేలు జనాంగానికి సూచనగా, ప్రవచనానుసారంగా, చరిత్రానుసారంగా కూడా ఆమె మనకు జనాంగమును గురించి తెలియచేస్తూ ఉంది. అయితే ఇక్కడ ఈ యొక్క కొన్ని మాటలు మాత్రమే నేను తెలియచేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మరి నేను ఈ మాటలు చెప్పినప్పుడు ఆమె మరియ కాదు అని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఇక్కడ ఈ స్త్రీ ఒక్కతే అరణ్యమునకు పారిపోయినట్లుగా ఈ వచనాల్లో చూస్తాం. అయితే మరియ విషయంలో అలాగన జరగల. యోసేపు కూడా తనతో ఉన్నట్లు, యోసేపుకు స్వప్నమందు దేవుడు అతనితో మాట్లాడినట్లుగా ఆ వచనాల్లో మనం చూస్తాం. కనుక ఇవి కొన్ని విషయాలు మాత్రమే. మరికొన్ని విషయాలు ఈ స్త్రీని గురించినటువంటి సంగతులు, చారిత్రక సంగతులు, కొన్ని ప్రాముఖ్యమైనటువంటి రెఫరెన్సులతో సహా మనం నెక్స్ట్ వీడియోలో మరలా వచ్చేసారి మనం తెలుసుకొని తెలియచేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. కనుక అంతవరకు దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. ప్రియులారా, గమనించండి, మీకేమైనా ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మార్నింగ్ స్టార్ మినిస్ట్రీస్ అనేటువంటి ఛానల్ ద్వారా ఈ యొక్క నూతనంగా స్త్రీల గురించి, బైబిల్ స్త్రీలను గురించినటువంటి విషయాలు నేను మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. మార్నింగ్ స్టార్ ప్రేయర్ హోమ్, అలాగే వేద చాట్రగడ్డ అనే ఛానల్స్లో లైవ్ ప్రార్థనలే కానీ లేదా వ్యక్తిగతంగా సంఘంలో అనేక మంది చేరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియచేయడానికి నేను సంతోషిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థనతో ఈ మాటలు ముగించుకుందాం. పరిశుద్ధుడు మీకు స్తోత్రం, పరమతండ్రి మీకు స్తోత్రం, సర్వోన్నతుడ మీకు స్తోత్రం, సర్వాధికారి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచున్నాం. ఇంతవరకు ప్రభు మమ్మల్ని మీ సజీవమైన రెక్కల చాటున క్షేమంగా ఉంచారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ మాటల ద్వారా నా తండ్రి, నాయన, మీరు మాతో మాట్లాడినందులకే స్తోత్రం. అలాగే నా తండ్రి, ఈ యొక్క స్త్రీ గురించినటువంటి మరికొన్ని విషయాలు నా నాయన మీరు మాకు స్పష్టంగా తెలియచేసి మీ నామమునకు మహిమను తెచ్చుకొనండి. దేవా, మా ప్రియులు ఏ విధమైనటువంటి అవసరతలు ఉన్నా వారి యొక్క అవసరతలన్నింటినీ మీ నామములో తీర్చండి. దేవా, చిన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి రాకపోకల్లో, వారి ఆటపాటల్లో, వారి చదువు సంచలో నీ కృపను అనుగ్రహించండి. దేవా, నీకు స్తోత్రాలు తెలియచేస్తూ ఉన్నాం. అలాగే యవన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారి యొక్క రాకపోకల్లో, వారి ప్రయాణాల్లో నా తండ్రి, వారి చదువులో నీ కృపను అనుగ్రహించండి. ఉద్యోగాల్లో నా తండ్రి నీ దయను కనపరచండి. అలాగే ప్రభు వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకునండి. సరైన భాగస్వాములను సరైన సమయానికి మీరు వారికి అనుగ్రహింపచేయమని పాసనలు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే నా తండ్రి, వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకునండి. మంచి ఆరోగ్యాన్ని, ఆయుష్ను మీరు అనుగ్రహించండి. మీ చిత్తానుసారంగా నా తండ్రి, నాయన, మీరే వారిని ముట్టి సంపూర్ణ స్వస్థచిత్తులుగా చేయమని పాసనలు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. నిశ్చయముగా మా ప్రార్థనలన్నీ నీ పాద సన్నిధిలో నా నాయన చేర్చుకుని మాకు ప్రత్యుత్తరం దయచేసినందులకే వందనాలు తెలియచేస్తూ, మా మనవులన్నీ నీ పాసనలు చేర్చుకున్నందులకై కృతజ్ఞతాస్తుతులు తెలియచేస్తూ, సమస్తమును మీరు మా పక్షంగా సమకూడి జరిగించి సమస్తమును మీ నామమునికి మహిమ కలుగునట్లుగా, మాకు మేలు కలుగునట్లుగా జరిగింప చేయమని పాసనలు ప్రార్థిస్తూ, మమ్మల్ని మేము నీ దయగల హస్తాలకు అప్పచెప్పుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకుని యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్న మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, గమనించండి, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఇంకా మరికొన్ని బైబిల్ స్త్రీలను గురించినటువంటి ఈ యొక్క అంశమును మరొక వీడియోలో తర్వాత నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందామా? అంతవరకు ప్రభు కృప మీకు తోడయుండునుగాక. God bless you all. Amen.